సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే ఏటికి ఎదురీదవచ్చని నిరూపించారు రంగారెడ్డి జిల్లాకు చెందిన క్వీనీ విక్టోరియా. 44 ఏళ్ల వయసులో అరేబియా సముద్రంలో 11 కిలోమీటర్లు కుమారుడితో కలిసి స్విమ్ చేసి రికార్డు సృష్టించారు. 6 ఏళ్ల క్రితం కుమారుడికి ఈత నేర్పించడానికి వెళ్లిన ఆమె స్విమ్మింగ్ పై మక్కువతో పట్టుదలగా నేర్చుకుని మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగితే అద్భుతాలు సృష్టించవచ్చని చాటారు ఈ 44 ఏళ్ల మహిళ. ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి వయసు అడ్డుకాదని నిరూపిస్తున్నారు రంగారెడ్డి జిల్లాకు చెందిన క్వీనీ విక్టోరియా. 38 ఏళ్ల వయసులో పిల్లలకు ఈత పోటీల కోసం వెళ్లిన ఆమె వారితో పాటుగా నేర్చుకుని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల అరేబియా సముద్రంలో గోవాలో జరిగిన వాకేటర్ నుంచి కాండోలిం వరకు 11.5 కిలోమీటర్లు 6 గంటల పాటు ఇది రికార్డు సృష్టించారు. స్పోర్ట్స్ అనేది నేను నా వివాహం తర్వాత పిల్లల వల్ల నేను ఈ స్విమ్మింగ్ అనేది స్టార్ట్ చేయడము, ఈ విధంగా నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే క్రెడిట్ అంతా నా పిల్లలదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి స్పోర్ట్స్లో వాళ్ళతో పాటు నేను దాంట్లోకి వచ్చి ఈ విధంగా విజయాలను సాధిస్తూ ముందుకు వస్తున్నాను. టర్కీ, శ్రీలంక, దుబాయ్ ఇట్లాంటి కంట్రీస్ వెళ్ళేసి పార్టిసిపేట్ చేసుకుని రావడం జరిగింది. 2023లో ఫిన్ స్విమ్మింగ్లో నేను వెళ్ళి ఫిన్ స్విమ్మింగ్లో కూడా లైక్ అండర్ వాటర్ అండ్ ఓపెన్ వాటర్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. అది లైక్ కైరో, ఈజిప్ట్ అండ్ సెర్బియా కంట్రీస్కి వెళ్ళడం. దాని తర్వాత అనిపించింది ఓపెన్ వాటర్ ఫిన్ స్విమ్మింగ్ చేసినప్పుడు నేను సముద్రం ఎందుకు ఈదలేను అనేది అక్కడ ఒక చిన్న ఆలోచన రావడం. అక్కడ నుండి రీసెంట్గా 2025 జనవరి 19కి బాబు నేను కలిసి మాండ్వా జెట్టి నుండి గేట్వే ఆఫ్ ఇండియా ముంబై ఛానల్ ఈదడం జరిగింది. పిల్లల కోసం ఈత నేర్చుకున్న విక్టోరియా వారితో పాటు పోటీల్లో పాల్గొంటూ 8 ఏళ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. 2018 నుంచి ఇప్పటిదాకా 100కు పైగా పోటీల్లో పాల్గొన్నారు. టర్కీలో జరిగిన పోటీలో మొదటిసారి అంతర్జాతీయ స్థాయిలో కాంస్య పతకం గెలుపొందారు. ఆ తర్వాత 2024లో ఇంగ్లీష్ ఛానళ్లు ఈదిన తొలి తెలుగు మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2025 జనవరిలో అరేబియా సముద్రంలో మాండ్వా జెట్టి నుంచి గేట్వే ఆఫ్ ఇండియా వరకు 17 కిలోమీటర్లు ఓపెన్ వాటర్ స్విమ్ చేసి ఘనత సాధించిన తొలి భారతీయ తల్లి కుమారుడిగా రికార్డుల్లోకెక్కారు. విల్ గో అవుట్ ఆఫ్ కంట్రీ, మనం బయట వెళ్ళి తీస్తున్నప్పుడు క్వీనీ విక్టోరియా గంధం ఇండియన్ స్విమ్మింగ్ అనేది అన్నప్పుడు, ఇండియా అనేది, భారతదేశం అనేది మనకు ఒక గుర్తింపిస్తున్నప్పుడు ఒక ప్రౌడ్ ఫీలింగ్. ఫస్ట్ ఈవెంట్ వెళ్తున్నప్పుడు 50 మీటర్ ఈవెంట్లో 50 మీటర్ ఫ్రీ స్టైల్ డిస్క్వాలిఫై కాకుండా కంప్లీట్ చేసుకొని వస్తే చాలు అని వెళ్ళిన దాన్ని, దో ఇట్ ఈస్ ఇన్ రిలే ఇంగ్లీష్ ఛానల్లో నేను 2 hours నేను స్విమ్ చేయడం జరిగింది. ఒక దూరంలో గంట సేపు ఆగకుండా ఇదాను. ఇంకా నా రికార్డులో ఇంకా ఏముంది, ఇంకా నేను బ్రేక్ చేసుకోవడానికి, లైక్ ఐ బ్రేక్ మై రికార్డ్. ఇకైతే ప్రపంచంలో ఫస్ట్ మదర్ అండ్ సన్ రిలే అనేది ఒకటి సాధించానండి. ద సెకండ్, ఇఫ్ గాడ్ విల్లింగ్ అండ్ ఇఫ్ ఐ గెట్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ స్పాన్సర్స్ సపోర్ట్స్ చేస్తే నేను, పాప, బాబు కలిసి ఒక ఛానల్ స్విమ్ చేస్తాను. దట్ ఈస్ వీ వుడ్ లైక్ టు స్టాండ్ యాజ్ ఏ ఫస్ట్ వరల్డ్ మదర్ సన్ అండ్ డాటర్ రిలే చేయడం అనేది. ఓవైపు కుటుంబం, మరోవైపు ఇష్టమైన క్రీడ, రెండింటినీ సమన్వయం చేసుకుంటూ స్విమ్మింగ్లో పతకాలు సాధిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు క్వీనీ విక్టోరియా.